నేను ఖమ్మం దగ్గర ఎలక్ట్రికల్ వైండింగ్ వర్క్షాప్ మెయింటైన్ చేస్తుంటాను. నేటి సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసి పెద్దలందరికీ మరియు నాతోటి ఎలక్ట్రీషియన్స్, వైండర్, ఇంజనీరింగ్ వర్క్స్ సోదరులకు స్వాగతం మరియు హృదయపూర్వక నమస్కారములు. పెద్దలకు నా మనవి ఏమనగా, ఇంత దూరం సమావేశానికి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించ, మా కష్టాలు సుఖాలను విచారించ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మేము అంటే ఎలక్ట్రీషియన్, వైండర్ మరియు ఇంజనీరింగ్ వర్కర్స్ అందరూ విధికి ఎదురు నిలిచి గెలిచి తిరిగి ఆ విధి ఆట బొమ్మలపై ఆడుతున్న మనుషులం. ఈ ప్రపంచంలో అందరికీ అన్ని సమకూర్చే శక్తి ఆ భగవంతుడే కలదు నమ్ముతున్నాం. ఆ తర్వాత అంతటి శక్తి విద్యుత్కే ఉందని నమ్మడం కాదు, ప్రత్యక్షంగా చూస్తున్నాము. భగవంతుడు భక్తులకి అనుసంధానముగా కర్తగా పూజారి వివరిస్తూ కోరికలు తీర్చాయంటాడు. కానీ ఇక్కడ విద్యుత్ వినియోగదారుడు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ప్రజల కోరిన రూపంలో విద్యుత్తును అందిస్తూ, ఇది నగ్న సత్యం. ప్రజలకు అనుకూలంగా మన విద్యుత్తును అందిస్తూ జరుగుతున్న కార్యక్రమం ఇది నగ్న సత్యం. భగవంతుడు పూజారిపై కోపము ఉందో లేదో తెలియదు, కానీ విద్యుత్ వ్యవహారంలో తీరులో ఏమాత్రం ఎరమాపాటు కలిగిన, ఏమాత్రం నిర్లక్ష్యం చెందిన దాని పర్యావసానం మరణం లేదా అవిటం. అది విద్యుత్తుతో సేవలో మాకిచ్చే ప్రతిఫలం. ఎందరో మా సహోదరులు అమరులైనారు. ఇంకా అవిటి వారిగా కుటుంబాన్ని పోషించే పెద్దలే ఆ కుటుంబానికి భాగమై దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. 99% మనం పేద కుటుంబం నుంచి వచ్చిన వారు, వచ్చి ఆర్థిక స్తోమత లేక, చదువుకోలేక పనితనంలోనే స్వయంకృషితో చదువుకోలేక పసితనంలోనే స్వయంకృషితో బ్రతుకుతున్న మాకు మీ నుండి భరోసా కోరుకుంటున్నాము.